ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్, అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా దెద్దులూరు మండలం జోగన్నపాలె గ్రామం. ఇక్కడ చూడండి, ఇక్కడికి 4-5 రోజులైంది ఇక్కడ వచ్చి. చాలా 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 బాగున్నాయి ఇక్కడ అడవులు. చూపిస్తున్నా చూడండి. చెరువు ఇది. చెరువులో చేపలు పెంచుతారు అన్నమాట. ఇక్కడ చేపలు పెంచుతుంటారు. ఇక్కడ ఆంధ్ర సైడ్ అన్నమాట ఇదంతా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా చాలా బాగా ఉన్నది. గుడ్. వెనక కనబడుతుంది చూడండి, ఇదంతా చేపల చెరువు. ఇంకా అక్కడ చెట్లు కనబడుతున్నాయి, అవన్నీ టెంకాయ చెట్లు పెంచుతున్నారు. చాలా చాలా బాగుంది, చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరంతా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ వల్ల, పాత వాళ్ళు కొత్త వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా ఈ ఛానల్ ముందుకు తీసుకుపోతాను. మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నాకు ఉండాలి, నా ఛానల్కు నాకు ఉండాలి. మీ వల్లనే ముందుకు వెళ్తూ ఉంది ఛానల్. ఎప్పటికీ ఇలాగనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకుపోవాలంటే మీ అందరూ ఆశీస్సులు కంపల్సరీ ఉండాలి. ఆ దేవుని దయ వల్ల, మీ వల్ల చాలా మంచిగా సక్సెస్ అవుతుంది నా ఛానల్. ఇంకా మీ సపోర్ట్ లాస్ట్ వరకు కూడా ఉండాలి. చూడండి, హైదరాబాద్ నుంచి మొన్న సికింద్రాబాద్ వచ్చాను. సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ రైలు ఎక్కి విజయవాడ వచ్చాను. విజయవాడ నుంచి ఏలూరు వచ్చాను. ఏలూరు నుంచి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా జోగన్నపాలెం గ్రామంకి వచ్చానమాట. ఇక్కడ అవన్నీ తీస్తూ ఉన్నాను. అడవి, పొలాలు, అన్నీ చేపల చెరువు చూస్తుండండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తుంటా. మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉండాలి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి తీస్తున్నాను, చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. నేను చూస్తుండండి అనమాట. ఊర్లలోనే ఊరు పక్క పొంటే చేపలు పెంచుతుంటారు. ఒక పక్క ఇండ్లు, ఒక పక్క చేపల చెరువు లాగానే ఉంటుంది. ఇవన్నీ పొలాల్లోనే చేపలు పెంచుతారు అనమాట. చూడండి ఎంత బాగుంది. అవతల సైడు టెంకాయ చెట్లు చాలా ఉన్నాయి. టెంకాయ చెట్లు ఇక్కడైతే చూడండి. ఊరు ఎంత సైలెంట్గా ఉందో, చాలా బాగుంది ఊరు. ప్రతి ఇంటి ముందర మామిడి చెట్లు చూడండి. ఎంత మంచిగా మామిడి చెట్లు, టెంకాయ చెట్లు చాలా బాగున్నాయి. ఇది పాలెం అనమాట ఊరి పేరు, గ్రామం ఇది. ఒక్కొక్కరు 200 గజాలు 300 గజాలు జాగా ఉందన్నమాట. ఒక్కొక్కరికి పెద్ద పెద్దగా ఉన్నాయి ప్లాట్లు. ప్రశాంతంగా ఉంది చూడండి, చాలా బాగుంది. పల్లెటూరు అంటాం కానీ చాలా సైలెంట్గా బాగున్నది అనమాట. ట్రాక్టర్లు, బర్రెలు ఉన్నాయి చూడండి ఇంటి ముందర. పూల చెట్లు, సైలెంట్ ఏరియా అనమాట. ఎవ్వరు లేరు ఇళ్ళ కాడ చూడండి. ప్రతి ఒక్కరు పొలాల కాడికి వెళ్ళిపోయారు. ఖాళీ ఇండ్లు ఉంటాయి. పొద్దుగాలు వెళ్ళిపోతారు పొలాలకు. ముసలోళ్ళు, తల్లి, తండ్రి ఉంటారు. ప్రతి ముళ్ళంతా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు, ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందర కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఏమి ఉన్నాయి. ప్రతి ఇంటి ముందర కొబ్బరి చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నావు. చాలా బాగున్నాయి. చూస్తుండండి, ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. ఈ ఊర్లో ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి 200 గజాలు 300 గజాలు ప్లాట్లు ఉన్నాయి. ప్రతి ఇంటి ముందర చూడండి ఎలా ఉన్నాయి కొబ్బరి చెట్లు, అవన్నీ బాగున్నాయి. ప్రతి ఇంటి ముందర మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి.